సో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి JNTUH 1112 బీటెక్ రిజల్ట్స్. సో వాటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఇంకా మీరు చూసినట్టయితే 1112 బీఫార్మసీ R22 కానివ్వండి, R17 కానివ్వండి, R16 కానివ్వండి, R15 కానివ్వండి, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట కొద్దిసేపటి క్రితం. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు టెలిగ్రామ్లో షేర్ చేసేస్తానండి. బీఫార్మసీది మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేయదలచలేదు. ఇక JNTUH 1112 బీటెక్ రిజల్ట్స్ సంబంధించిన ఇంతకుముందు అప్డేటెడ్ వీడియోలో నేను చెప్పాను. పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. ఇక మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక రిజల్ట్స్ గురించి కూడా ఇక ఎక్స్పెక్టెడ్ డేట్స్ చెప్పుకున్నాం అనమాట. ఇంకా వచ్చేసరికి స్టూడెంట్స్ ఎప్పుడు లిస్ట్ చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. దాని గురించి అయితే ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే 1112 బీటెక్ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇక వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ అది కనుక అయిపోయినట్టయితే, అది కూడా సిగ్నేచర్స్ కూడా అయిపోతే డేటాబేస్ లింకులకి యాడ్ చేయటమే తరువాయి. అయితే ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్ కూడా మ్యాపింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ సెల్కి సంబంధించినవి ఈ రోజు కనుక అయిపోయినట్టయితే రేపు లోపే వచ్చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక ఆ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది పెండింగ్ ఉండి ఆ సిగ్నేచర్ కనుక అవ్వలేదు అనుకోండి, సండే మార్నింగ్ మీకు రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి సండే డిక్లేర్ అవ్వచ్చా రిజల్ట్స్ అని మీరు అడగచ్చు. చాలా సందర్భాల్లో చాలాసార్లు కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అలాగే సాటర్డే నైటు రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి, సండే కూడా రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేస్తారా అని కొంతమంది ఇంతకుముందు అడిగారు. అది మొన్న థర్డ్ ఇయర్ దానికి ప్రూవ్ అయింది, మార్నింగ్ 5 o'clockకి. సో ఇలా కూడా రిజల్ట్స్ రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికైతే ఈ వీక్లో ఈ సండే లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవ్వడానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంక మిగిలింది ఏం లేదు, మొత్తం అయిపోయినట్టే. సో మీ అదృష్టం బాగుండి ఫైనల్ ఇయర్ వాళ్ళు కనుక రాసిన ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు రాసిన వాళ్ళు కనుక ఉంటే ఇవాళ రేపట్లో కనుక ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ కనుక వస్తే 41 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్లో ఒకటి సండే లోపు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఓవరాల్గా అయితే ఇదండి ఫైనల్ అప్డేట్ 1112 బీటెక్ రిజల్ట్స్ సంబంధించి. 1112 బీఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. కైండ్లీ జాయిన్ ఇన్ టు దాట్. థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఈ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ కానివ్వండి, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కానివ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.